హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్. ఇప్పుడైతే మనం రావణ దహనానికి అయితే వచ్చేసాము. అదే మన శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ జరిగిన ఈ నెల 4వ తారీఖు జరిగిన రావణ దహనానికి అయితే నేను వచ్చాను. మీరు వచ్చారు లేదా కామెంట్ చేయండి. ఇంతలోపు అయితే చైన్ జారిపోయింది. చైన్ ఎక్కించేసి ఇంకా జర్మన్ బయలుదేరే టైంకి అయితే అయిపోతుంది అనుకున్నాను, బట్ అవ్వలేదు. రావణ దహనం ఫైనలీ మనమైతే రావణ దహనానికి అయితే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోకి వచ్చాను. చూడండి ఎంత పెద్ద క్రౌడ్ ఉంది. ఈ క్రౌడ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 2 రోజులు పెండింగ్ పెట్టారు. ఆల్రెడీ ఇది 2వ తారీఖు అవ్వాల్సింది, 4వ తారీఖు అయింది. ఈ తుఫాన్ల కారణంగా ఈ చాలా దూరం నుంచి అయితే చాలా మంది వచ్చారు. 50 అడుగుల రామరాజుని విగ్రహాన్ని కాలుస్తున్నారంటే ఎంతమంది వస్తారు చూడండి. ఒక పక్క ఉరుములు కూడా ఉన్నాయి. క్రౌడ్ కూడా అలానే ఉంది. అలానే క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది. బట్ అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అయినా మన రామ్మోహన్ నాయుడు గారు వస్తారు కదా, అతని కోసం వెయిటింగ్. అలానే చాలా దూరం నుంచి వస్తున్నారనేసి వెయిట్ చేశారు చాలా వరకు జనం కోసం కూడా. అలానే మీరు వచ్చినట్టుగా అయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వచ్చామని కూడా కామెంట్ చేయండి. ఇది మన శ్రీకాకుళంలో ఫస్ట్ టైం జరుగుతున్న రావణ దహనం. ఎంతమంది విజిట్ అయ్యారో చెప్పండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇంత భారీ విగ్రహం నేను చూడడం ఇదే ఫస్ట్ టైం భయ్య. ఎందుకంటే శ్రీకాకుళంలో ఇలా ఉంటుందా అని చెప్పుకోలే మన చుట్టుపక్కలకి. ఇదే మనం షేర్ చేస్తేనే అలా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, క్రౌడ్ మాత్రం వేరే లెవెల్. ప్రతి ఒక్కటి సెల్లో రావణాసుడి విగ్రహం సైడే. ఎందుకంటే చాలా సంవత్సరాలు కాదు కదా మనకి ఇప్పుడు తెలిసి ఇదే ఫస్ట్ టైం మన శ్రీకాకుళంలో ఇది జరగడం. ప్రతి ఏరియాలో జరిగేది ఈసారి మన శ్రీకాకుళంలో జరుగుతుంది. దీని గురించి మీరేమనుకున్నారు, మీకు ఎలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, దీని గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మీ ఫీల్స్ అనేది చెప్పండి ఎలా అనిపించిందో. ప్రతి సంవత్సరం కూడా ఈ ఈవెంట్ మళ్ళీ జరగాలని మన శ్రీకాకుళం జరగాల ఆకాంక్ష. సో ప్రతి సంవత్సరం కూడా ఈ ఏడాది లాగే ప్రతి సంవత్సరం కూడా జరగాలి. మన ఉత్తరాంధ్ర చుట్టుపక్కల నుండి వచ్చారు వాళ్ళందరికీ కూడా మా శ్రీకాకుళం పీపుల్ నుండి అందరికీ కూడా ప్రతి థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. ఇంకెవరైనా సార్ చెప్పండి సార్. ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్ తెలియజేసుకుంటున్నాం. అలాగే అటుపక్క మరొక 20 or 30 minutes లో ఈ రావణ దహనం అనేది జరుగుతుంది. సో జస్ట్ 10 minutes లో రావణ దహనం అనేది జరిగిపోతుంది. తర్వాత ఫైర్ క్రాకర్ షో కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. సో దయచేసి రావణ దహనం ఎందుకు జరుపుకుంటారు అనేది మా ఫ్రెండ్ కూడా అడిగితే వాడైతే ఆడినడుగు ఈడినడుగు అడుక్కుంటున్నారు. చెప్పండి, ఇంతమంది వచ్చారు పబ్లిక్, రావణ గారిని ఎందుకు చేస్తారో తెలీదా? రండి రండి చెప్పండి రండి. ఎప్పుడు లేని విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా, ఈ చెట్లన్నీ ఈ రోజు కాయ చేస్తారు. క్రాకర్ ఈవెంట్ కూడా ఈ రోజు జరుగుతుంది. బ్లాస్ట్ అని చెప్పొచ్చు. శ్రీకాకుళం మొత్తం దద్దరిల్లిపోద్ది. ఫైనల్లీ అయితే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే వచ్చేసింది. ఇంతలోపు రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చేయడం అయితే జరుగుతుంది. ఆ విషయం అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కడ ఉన్నారో వాళ్ళకి అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్వప్నల్ జంకర్ గారికి ఇక్కడ రావణాసుడికి అయితే వడ్డాన కడతారు. ఈ వడ్డాన కట్టిన తర్వాత మొత్తం ఫినిష్ చేసేస్తారు. చూస్తున్నారు కదా, రావణాసుడు మంచి ముస్తాబు చేసినారు. ఒక్క బాణంతో రావణాసుడి కథం. ఇంతలోపు అయితే క్రాకర్స్ కూడా స్టార్ట్ చేస్తారు. చెట్లను ముట్టించారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి బ్లాస్ట్ సౌండ్ ఉంటుంది మీకు.
ఫైనల్ అయితే రావణాసుడి దహనం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న రాలిపోతుండు. అలానే విజయదశమి అంటే దుర్గాదేవి మహిషాసురుని వధించి విజయం పొందింది ఇదే రోజు. అలానే రాముడు రావణాసురుని వధించి విజయం పొందింది ఇదే రోజు. అందుకే విజయదశమిగా జరుపుకొని అయితే రావణాసురు దహనం అయితే జరుగుతుంది. మనకైతే జరగలేదు, ఎందుకంటే తుఫాన్ల మీద తుఫాన్లు వచ్చాయి ఆ 2 రోజులు. అండ్ ఫైనలీ ఎట్టకేలకైతే రావణాసురుని అయితే మనందరం కలిసి వధించాను. అందరికీతో పాటు నేను కూడా చిన్నరావ చూసాను కదా, అందరూ వదిలిన తర్వాత మనం బాణం ఎందుకు వదలకూడదని మనము వదిలేసాము. అలానే మీరు వస్తే మాత్రం మీకు ఎలా అనిపించింది ఈ రావణాసురుని సంహారం అనేది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ అలానే కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాతో ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన సపోర్ట్ అనేది మన శ్రీకాకుళం నుంచి వస్తే ఆ ఉన్న ఫీల్ అనేది వేరే లెవెల్. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్. మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు అయితే ఈ ఫుల్ క్రౌడ్ చూస్తున్నారు కదా, వేరే లెవెల్. మీరు వస్తే మాత్రం ఈ వాటర్లో నడిస్తే మాత్రం దురదలు వచ్చాయో లేదో కామెంట్ చేయండి. ఎందుకంటే మాకైతే స్టార్ట్ అయిపోయాయి దురదలు. అండ్ మన శ్రీకాకుళంలో చాలా వరకు వీడియోస్ అయితే నేనైతే కవర్ చేసి ఈ మన ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీకు ఫ్రీ టైం ఉంటే మాత్రం ఈ ఛానల్ విజిట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.